హాయ్ అండి. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి. ఈరోజు 4గో రోజు కల్పవృక్ష వాహనం అండి. స్వామివారు ఇలా ఊరేగుతూ భద్రమహంకాళమ్మ గుడి వరకు అయితే వచ్చారండి. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇలా ఈ రోజైతే భద్రమహంకాళమ్మ గుడి వరకు వచ్చామండి. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే దుర్గమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడే సత్యం తల్లి గుడి కూడా ఉందండి. సత్యం తల్లిని కూడా దర్శనం చేసుకోండి. ఇలా స్వామివారి ఊరేగింపులో మేమైతే ఈ రోజు నలుగురు అమ్మవారి గుళ్ళకైతే దర్శనానికి వెళ్ళామండి. స్వామి ఇలా కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ ఉంటే అందరూ కూడా భక్తితో మంగళ నీరాజనాలు ఇస్తున్నారండి. ఇలా వచ్చే దారిలో ఆదిలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నామండి. ఒకే రోజు నలుగురు అమ్మవార్లను దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. ఈ బ్రహ్మోత్సవాలు అన్ని రోజులు కూడా మా ఊర్లో చాలా సందడిగా ఉంటుందండి. అన్ని వీధుల్లోని కూడా స్వామివారు ఊరేగుతూ వస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు అన్ని రోజులు కూడా విశేషమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఎక్కువ టైం భక్తులందరూ కూడా గుడి దగ్గరే ఉంటారండి. మార్నింగ్ అయితే స్వామివారు సింహవాహనంపై ఊరేగారండి. నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను కాబట్టి వాహనం వీడియో తీయడం కుదరలేదు. ఇప్పుడైతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హోమం అయితే జరుగుతుందండి. హోమాన్ని చూసినా కూడా చాలా మంచిది కదా. ఊరేగింపు అయిన తర్వాత సింహవాహనాన్ని అయితే లోపల పెడుతున్నారు. ఇక్కడైతే హోమం జరుగుతుంది. ఇలా హోమం జరిగేటప్పుడు మనం చుట్టూ తిరిగి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదండి. మళ్ళీ సాయంత్రం వాహన సేవకు అయితే అన్ని రెడీ చేస్తున్నారండి అలంకరణకి. ఈరోజు మార్నింగ్ అయితే సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారండి. అలాగే ఈవినింగ్ అయితే ముత్యాల పందిరిలో స్వామివారు ఊరేగుతారు. ముత్యాల పందిరి ఊరేగింపు అయితే మా వీధిలోకి వస్తుందండి. మార్నింగ్ సింహవాహనంపై స్వామివారు ఊరేగింపు అయిన తర్వాత ఇలా హోమం దగ్గర అయితే కూర్చున్నామండి. చాలా బాగా జరిగింది హోమం అయితేని. ఇలా మనం హోమాన్ని చూసి దండం పెట్టుకున్నా కానీ చాలా ఫలితం దక్కుతుందండి. సింహవాహనం ముత్యాల పందిరి వాహనం అయిన తర్వాతే కల్పవృక్ష వాహనం అండి. నేనైతే ముత్యాల పందిరి వాహనం వీడియో అయితే ఇంకా పోస్ట్ చేయలేదు, చేస్తాను. ముత్యాల పందిరిలో స్వామివారి అలంకరణ చాలా బాగుంది. వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారండి బ్రహ్మోత్సవాలు. ఇంకా రేపైతే కళ్యాణం చేయిస్తారు. కళ్యాణం అయిన తర్వాత చక్ర స్నానం ఉంటుందండి. అలాగే స్వామివారికి తులాభారం కార్యక్రమం ఉంటుంది. స్వాములందరూ కలిసి వాడపిల్ల వరకు పాదయాత్ర కూడా చేస్తారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా స్వామివారి ఊరేగింపు అయితే ఉంటుంది. చాలా కన్నుల పండుగగా అయితే జరుగుతున్నాయండి ఉత్సవాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.